అన్ని అందుతాయి. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఎందుకు ఎందుకని పెన్షన్ వస్తుంది, అన్ని ఇస్తాయి, అన్ని ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు పెన్షన్? ఎలా ఇస్తున్నారు ఇంటికి తెచ్చి. అంతకుముందు చంద్రబాబు ఉన్నది ఎలా ఇచ్చేవాళ్ళు? అప్పుడు లేవు మాకు. అప్పుడు అడగలు తెచ్చుకోవాలి పెన్షన్. ఇప్పుడు ఇంటికి ఆడికి వస్తున్నారు. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ముగిసిలో కలవడకుండా పోయి ఇప్పుడు బాగుంది. మళ్ళా చంద్రబాబు అంటే అయితే అతను అధికారులకు వస్తే ఇవన్నీ తీసేస్తా అన్నాడు. ఏమన్నా కానీ ముందు తీసేసినాడా? చంద్రబాబు అంట ఇంకా మంచి పథకాలు నమ్మండి. ఏం గెలిపిస్తావు చంద్రబాబు? చంద్రబాబుని ఏం గెలిపిస్తావు? మా రెడ్డి గారు ఎక్కడ ఉంటే అక్కడనే అంతే. గెలుస్తాడా మళ్ళీ జగన్? గెలుస్తాడు మీ జగన్ అంటే మేము చూసినాం. మా జగన్ గెలిచకుండా ఎట్టుంటాడు? మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గెలుస్తాడు. ఓకే. నమస్తేనా? బాగుంది. ఎందుకన్నా బాగుంది. కరోనా వచ్చినా కానీ నీకు ఇంత బాగా చేసినా అంటే ఏందనుకున్నావు? అంటే 5 సంవత్సరాల పరిపాలనలో రాక్షస పాలన. 2 ఏళ్ళు కరోనా వచ్చింది. 2 ఏళ్ళు కరోనా వచ్చినా కానీ నీకు ఇంత బాగా ఇంత ఇచ్చానా అంటే పథకాలు ఆపకుండా నీకు బాగా ఇస్తున్నాడు. మళ్ళీ ఇంతకాడికి చేసిన వాళ్ళు ఉన్నారా? ఇదే 2 ఏళ్ళు నష్టం వచ్చే ఎంత నష్టంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు అన్నాడు కదా. మరి ఎందుకు అప్పులు చేస్తాడు? పథకాలను ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు. ఏం అప్పు జగాలు చేయలే. నీ తర్వాత మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు 2 ఏళ్ళు కరోనా వచ్చినా కానీ ఇంకా ఇంత బాగా నడుపుతున్నా అంటే ఏందనుకున్నావు చెప్పు? చంద్రబాబు నన్ను ఒకసారి నమ్మండి, తూరి మంచిగా ఇంకా మెరుగైన పథకాలు ఇస్తా అంటారు. ఏంటి ఇస్తాడు? ఇంతకుముందు ఇచ్చిందిలే, ఇంతకుముందు కానీ ఇచ్చినారు చూడు చెప్పి. చంద్రబాబు నమ్ముతారు మరి జగన్? ప్రజలు చంద్రబాబు నమ్ముతారు ఇక మళ్ళీ? ఎట్లా నమ్ముతారు? ఇంతకుముందు ఇచ్చినాడా? ఇంతకుముందు ఏమి ఇచ్చినాడు చెప్పు? కాదు మరి జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు. ఏం రౌడీ అంటే వాళ్ళ పథకాలు ఇచ్చే వాళ్ళు గుండా కదా? వాళ్ళు పథకాలు ఇస్తామంటారే వాళ్ళు గుండా కదా? మళ్ళా కాదు బాబాయ్, ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి జగన్ భయపడతారంట. ఇద్దరు కలిసి వస్తుంటే వాళ్ళిద్దరు వచ్చిన ఏం చేసుకోలేరు. ఈయన 2 ఏళ్ళు కరోనా వచ్చినా కానీ ఇంత బాగా చెప్తానంటే మళ్ళా జగన్ మళ్ళీ గెలుస్తాడా? గెలుస్తాడు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గెలుస్తాడు మళ్ళీ? ఎమ్మెల్యే కానీ గెలుస్తాడు. మీ ఎమ్మెల్యే శిల్పమోహన్ శిల్పా కిషోర్ రెడ్డి. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుందా? గట్టి మాట్లాడు. ఎందుకని? పింఛన్లు అన్ని ఇస్తున్నాడు, అన్ని మొత్తం. కానీ ఇవన్నీ ఒక వైసీపీ వాళ్ళు చేస్తున్నారు కదా అంటున్నారు. టీడీపీ ఎవరికి ఓట్లే అంటున్నారు. అందరికి ఇస్తున్నారా? అందరికి పథకాలు ఇచ్చి ప్రజలను సోమవారపాలు చేస్తున్నారు అంటే ఏం చెప్తున్నారు? సోమవారపాలు ఏం చేస్తారు? పర్వాలేదు. ఇంకా చంద్రబాబు పవన్ కలిసి జగన్ నోడిస్తా ఉన్నారు. ఓడిగలరు జగనే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి జగన్ నోడిస్తా ఉన్నారు. ఓడిగలరు జగనే వస్తాడు. కానీ వాళ్ళ చూసి జగన్ భయపడుతున్నాడు కదా? ఏం భయపడలేదు. పింఛన్లు అన్ని ఇస్తున్నాడు. ఎందుకు అంత నమ్మకం జగన్ అంటే? ఏం పర్వాలేదు. జగన్ అంటే ఎందుకు అంత నమ్మకం? నమ్మకమే. ఇంకా అంటే జగన్ ఏ మంచి చేయలే అంటున్నారు. అన్నీ ఏం పర్వాలేదు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడు మళ్ళీ? ఎవరు మీ ఎమ్మెల్యే? కిషోర్ రెడ్డి, శిల్పా కిషోర్ రెడ్డి. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన ఎలా ఉంది? సూపర్గా ఉంది. అన్నీ వాళ్ళు చెప్పిన వాగ్దానాలు అమలుపరిచిండు. కాదు, ఒక జగన్ పార్టీ రౌడీ పార్టీ గుండా పార్టీ అన్న నా కొడుకు చెప్పుద్ద కొట్టుకుని వాడిని చెప్పుద్ద కొట్టు నా కొడుకును. అట్లా మీ చెప్పిన నా కొడుకును చెప్పుద్ద కొట్టు. కాదు మరి దేవత జగన్ అధికారం రానికుండా చేస్తారు కూడా కాదండి. పీకుల రేట్ వాటి 2 3 కాదు మరి అన్నారు చంద్రబాబు గారిని నన్ను నమ్మండి అంతకన్నా మంచి పథకం. అంతకుముందు 14 ఏళ్ళు చేసింది, నమ్మినాం బాగా. అది ఇంకొకరి కాడికి పోగా రాలిపోడికి. 2024లో చంద్రబాబు పవన్ కలిసి వచ్చి జగన్ ని చిత్తు కొడిస్తాం. 170 స్థానం గెలుస్తాం వస్తారు. మొన్న ఎట్లయితే కొద్దిగా బయటపడినాడు కుప్పంలో. ఈసారి అది కూడా బయటపడి ఓడిపోతాడు. గోయిందా అంటే పులివెందులు గెలుస్తాడు.
చంద్రబాబు పులివెందులకు నేనే గెలుస్తాను. మీరు అది ఇది ఊరికన్నా కానీ మన అట్టనే ఓట్ల ఇట్లని ఇవి అన్నీ అడిగి చేసి అట్లా స్టేషన్ మీరు ఎక్కువ అతికి ప్రసంగం చేయకండి. ఇట్లా చంద్రబాబు మంత్రులు అనిపించారు. అది ఓట్ల ఆరోగ్యశ్రీ కార్డు అంతా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏమి కట్టని.